కొంతమంది ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా వాళ్ళ మెదడు మాత్రం చిన్నగా అవుతుంది. కొద్దిగా కూడా పెద్దగా ఆలోచన చెయ్యరు. చెత్తేరుకునేటోళ్ళ తిరగనే కొట్టుకుంటారు. ఇగో వీళ్ళని చూడుండ్రి, దేశాన్ని నడిపించే కొలువులు ఎలా పెట్టుకుంటా ఎసంటి ఉద్దారకం పనులు చేసిండ్రో. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అనే దేశాన్ని వెళ్ళే చదువులు చదివిన గొప్పోళ్ళు ఒకల మీద ఇంకొకరు పెట్టుకున్న కేసులు కాగితాలు ఇవి. చదువు వస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు అంతకు ముందే ఉండే ఇంగితం ఇప్పుడు లేదు మాకన్నట్టు చేసిండ్రు. ఇంతకేం జరిగిందంటే బంజారా హిల్స్లో ఉండే నితికా సింగ్ అనే ఐఆర్ఎస్ ఆఫీసరు కుక్క పక్కింటికి పోయి కాలు లేపిందట, కౌసేసిందట. కుక్కను బయటికి వదిలిపెడితే ఏం చేయాలనో గవన్నీ వేసిందట. ఆ ఇంటి ఆయన నూకుంటాడా? ఐఎఫ్ఎస్ అనే కొలువెలుగా పెడుతున్న సుతన్ అనేట ఆయన నితికా సింగ్ ఇంటికి పోయిలో వేసిందట. నీ కుక్కకు సిగ్గుశరం లేదు, మా ఇంటి ముంగట్టుకు వచ్చి ఒకటి రెండు కానిచ్చింది, మొత్తం గలీజ్ చేసింది దానిలో వేసిందట. ఎంతైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఒకళ్ళ కంటే ఇంకొకరు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు కదా, అందుకే మాటలు పెరిగినాయట. ఇక నితికా సింగ్ అనేట ఆమెకు కాసింత తెలివి ఎక్కువ ఉన్నది కావచ్చు. సుతన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. మా ఇంటికి వచ్చిండు, తలుపులు దన్నిండు, పూల కుండీలు వలగొట్టిండు, పనోళ్లను తిట్టిండని నితికా సింగ్ కేసు పెట్టిండట. పోలీసులు చాలా సెక్షన్ల కింద కేసు బుక్ చేసిండట. మరి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ చదువుకోకముందు కాకరకాయ అన్నోళ్ళు చదువుకున్నాక కీకరకాయ అన్నట్టున్నది. కుక్క కోసం పంచాయతీ పెట్టుకునేది, ఆ పెట్టుకున్న పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవడింది. అది కూడా అల్లాటప్ప మనుషులు కాకుండా సివిల్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు గింత ఈ రంగం చేసుడేంది అని తిట్టుకుంటారట ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా. కోపు చూస్తుంటే దేశంలో ఏదో పెద్ద లొల్లే మొదలయ్యేటట్టు కొడుతున్నది. చిలికి చిలికి గాలివాన తిరగ పెరిగేటట్టే కొడుతున్నది. ఏంది పిల్ల లొల్లి గాలివాన అని భయపడి ముచ్చట్లు చెప్తున్నావు? అసలు ముచ్చటకరా అనే కదా మీరు అనేది. నేను ఆ ముచ్చట చెప్తా కదా కానీ ముందుగాలైతే వీడియో చూడండి. మోడీ సార్ చేస్తున్న ప్రతిదీ అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒప్పుకోను, ఫైటింగ్ చేయకుండా తప్పుకోను అన్నట్టే చేస్తున్నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. అందుకే డీలిమిటేషన్ బిల్లు కాగితాలకు నిప్పు వెట్టిగాల పెడుతున్నాడు. తమిళనాడు పబ్లిక్ అన్ని ఒప్పుకుంటారు కానీ మా మీద పెత్తనం చేస్తాం, ఆధిపత్యం చేస్తామంటే ఊకోం. అసలే మాకు ఆత్మాభిమానం ఎక్కువ. హిందీ భాష మీద పోరాటం చేసిన చరిత్ర మాది. అసొంటిది దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలు తక్కువ చేసే కుట్ర జరుగుతుంటే ఎందుకు ఊకుంటాం? చెట్టు ఏర్లను వీకి ఎండిపోయేటట్టు చేస్తే మేమెందుకు ఊకుంటాం అన్నట్టు సీఎం హోదాలున్న మనిషి డీలిమిటేషన్ కాగితాలకు మంట పెట్టి అగ్గి వేసిండు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తే బాగా ఓట్లు పడి సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నదని అంటుర్రు. అందుకోసమే ఎన్నికల ప్రచారానికి నల్ల బట్టలు వేసుకొని వచ్చి నల్ల జెండాలు ఎగరేసి డీలిమిటేషన్ బిల్లును గాలబెట్టిండు, మసి చేసిండు. ఈ బిల్లు బ్లాక్ బిల్లు, దక్షిణాది రాష్ట్రాలను నిండా ముంచే బిల్లు, మన మాట చెల్లకుండా వేసే బిల్లు. ఇప్పటికే మస్తు ఇబ్బందులు పడుతున్నాం, ఈ బిల్లు కనుక వస్తే ఇంకింత తిప్పల పడతాం అన్నట్టు మాట్లాడిండు తమిళ భాషలా. దక్షిణాది రాష్ట్రాలను ఏలుతున్నోళ్ళు ఎవరు కొట్లాడినా కొట్లాడుకున్నా తమిళనాడు మాత్రం ఎన్నడూ కేంద్రానికి తల ఉంచది. అవసరమైతే సెంటర్ సర్కార్ మెడలు ఉంచుతాం తప్ప వెనకకు దగ్గమన్నట్టు మాట్లాడిండు. మరి ఈ పోరాటం ఎన్నికల గట్టెక్కతానికే కాకుండా ఓట్లు అయిపోయినాక కూడా మన రాష్ట్రాల మేలు కోరి ఇట్లనే పోరాటం చేయాలని కోరుకుందాం. ఏమంటారులా?